బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు? లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ. 7000 ఫంక్షన్ తీసుకున్నామమ్మా. ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. హ్యాపీగా ఫీల్ అవుతుంది? హ్యాపీగా ఉంది. ప్రభుత్వం బాగానే ఉంది. అన్ని మనకు సదుపాయం బాగా జరుగుతాయి. ఇబ్బంది ఏం లేదమ్మా. తొలి ప్రభుత్వ ఇబ్బంది పోతే ఏమి ఉండవమ్మా. బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. బాగుంటుందమ్మా. బాగుంటుంది. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారమ్మా. ఒక కొడుకు కూతురు. అంటే వాళ్ళ మీద భారం వేయకుండా మీకు పింఛన్ వస్తుంది. హ్యాపీగా బతుకుతుంది. ఇబ్బంది ఏం లేదమ్మా. దేనికి ఉపయోగించుకుంటారు ఈ డబ్బులు? డబ్బులు ఏముంది, మందులు బాగా లేకపోతే మందులు కొనుక్కోవడం, హాస్పిటల్ అని, కడుపుకి ఏదో మనం రైస్ గీసు సాగినప్పుడు కొనుక్కుంటుంటాము. ఇట్టవన్నీ బాగానే ఉన్నాయి మాకు. హ్యాపీ, ఇంక ఇబ్బంది ఏం లేదు. సరే అంకుల్, హ్యాపీగా ఉంది. 7000 తీసుకున్నా. సంతోషం బాగా కనిపిస్తుంది. సో ఇచ్చిన మాట ప్రకారము సీఎం గారు 7000 వేసారు. పర్వాలేదమ్మా. తీసుకున్నారా? తీసుకున్నానమ్మా. ఎంత ఇచ్చారు? 7000 ఇచ్చారు. సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు 7000 తీసుకున్నారమ్మా. దేనికి ఉపయోగించుకుంటారమ్మా? ఏనికి మందులకి, ఇంట్లో కదమ్మా. ఇంట్లోకి మందులకి ఉపయోగించుకుంటారు. హ్యాపీయా? తీసుకున్నారా ఫంక్షన్? తీసుకున్నామమ్మా. ఎంత ఇచ్చారు? 6000. 6000 వికలాంగులు ఇచ్చారు. ఎలా ఉంది? ఎలా ఫీల్ అవుతున్నారు? పెంచి ఇచ్చారు కదా మీకు. మంచి సంతోషంగానే ఉన్నామమ్మా. మా పిల్లకాయలు ఆధారపడకుండా మేము సంతోషంగానే బతుకుతున్నాము. అంటే దేనికి ఉపయోగించుకుంటారు అవి? దేనికి మందులకి, ఏదన్నా ఇంట్లో తిండి దెబ్బలు, ఇంటి బాడుగలని మంచి చెడ్డ ఒకటి వాడుకుంటారు. సరే, ఇచ్చిన మాట ప్రకారమే మా సీఎం గారు పెంచి ఇచ్చారు. హ్యాపీగా ఉందమ్మా. థ్యాంక్స్ అమ్మా. సంతోషంగా ఉంది. పేరు? కూర్మారావు గారు. ఇచ్చారా ఫంక్షన్? ఇచ్చారమ్మా. ఇంటికి వచ్చి ఇచ్చారు. ఎంత తీసుకున్నారు? 7000. ఎలా ఉంది? ఎలా ఫీల్ అవుతున్నారు? బాగానే ఉంది. హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉందమ్మా. దేనికి వాడుకుంటారు ఫంక్షన్? అది ఇంటికి ఖర్చులు, కుటుంబకి అని, అది మందులకి. మాకు పిల్లలు ఉన్నారా మీకు? పిల్లలు ఉన్నారు. ఏం చేస్తుంటారు? కూలి పనికి వెళ్తారు. అంటే వాళ్ళ మీద ఆధారపడకుండా మా ఖర్చులు మా గారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం పెంచి 7000 ఇచ్చారు. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్కి? మంచిగా చెప్తాము. బాగా చేస్తారు. అది ఓకే తాత, హ్యాపీగా ఉన్నావు అయితే? హ్యాపీ. ఇప్పుడు అందరికి ఫంక్షన్లు పెంచి 7000 ఇచ్చారు కదా, దాని మీద మీ అభిప్రాయం? మా అభిప్రాయం చెప్పింది చేసాడు. ఫస్ట్ అది బాగానే ఇచ్చేసాడు. అందరికి ఇంటికి వచ్చి అందరికి అందుతాయి. ఎక్కడికి బాగుద్దు, సత్యాలయంకి అసలు బాగుద్దు. మీ ఇళ్ళకే వస్తారు, వారంటీలు ఇస్తా అన్నారు. తీసేస్తారని అందరు భయపడ్డారు ప్రజలు. ఎవరికేం చేయలేదు, బాగా చేస్తాడు అనుకుంది, తీర్చాడు. ఇంకా కూడా చేస్తాడు కూడా. చేస్తాడు చేస్తాడు కూడా చంద్రన్న. గ్యారెంటీ తప్పడు, నిలబెట్టుకుంటాడు. ఇప్పుడు ఇది కూడా అమ్మ, ఇది క్యాంటీన్ పెడతాడు. 5 రూపాయల భోజనం కూడా. అది ఇంకా వాక్య ప్రజలకి లేనోళ్ళు తింటారు. అది గొప్పతనం. పెట్టిన అన్నాన్ని ఎప్పుడు తీయకూడదమ్మా. అదే మంచిగా చేస్తాడు. అన్ని పర్వాలేదు. మనకే ఇబ్బంది ఉండదు. అన్న వచ్చాడు. మంచి రోజులు అనుకున్నా తీరుస్తాడు. ఈ తడవ ఏం చేసినా జనం డబ్బు లేదంటారే గాని అది బతకాలంటారు. అది కాదు, పరిపాలన బాగా చేసేది కోరుకోవాలి జనం. ఫస్ట్ అవన్నీ అనుకోకూడదు. ఈ లేదు అంటే యాడ్ నుంచి వస్తుంది, యాడ్ నుంచి తెచ్చిస్తారు. మన డబ్బే మన మీదే వేస్తారు. అది మనకు తెలీదా? అది అనుకునే వాళ్ళు లేరు. ఆ పథకాలు ఈ పథకాలు ఈ లేదు అంటారు. అవన్నీ ఇచ్చినా మన మీదే పడతాయి. అది ఆలోచించేది ఎవరు? ఇంకా ఉండేదానికి అంత నేడిచ్చి, మనకు ఉండేదానికి అంత అన్నం పెడతాడు, బియ్యం ఇస్తున్నారు. అది కోరుకోవాలి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. అది బాగా చేస్తారు. మీ అభిప్రాయం బాగా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అదే తీసుకున్నారా అంటే పెన్షన్? 7000 పెన్షన్ ఇచ్చారమ్మా. మా లాంటి పెద్దవాళ్ళకి ఆదరవుగా, అభిమానంగా చంద్రబాబు నాయుడు గారు మాకు 7000 రూపాయలు ఇచ్చారు. ప్రతి నెల మళ్ళీ 4000 రూపాయలు అని చెప్తున్నారు. మాలాంటి ముసలి వాళ్ళకి ఎంతో సహాయము. బిడ్డలు చూడకపోయినా
బాధపడే వాళ్ళకి నేనే కాదు, ఇంకా చాలా ముసలి వాళ్ళు ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చాలా సహాయం ఇది. ఒక్క రోజుకు ఒక 100 రూపాయల లెక్కనైనా వాళ్ళకి భోజనానికి సరిపోయేటట్టు ఇది చేశారు. చాలా సంతోషము, చాలా సంతోషంగా కూడా ఉంది. 7,000 అంటే ఆ 3 నెలలు ఇచ్చారు కాబట్టి సరిపోయింది. ప్రతి నెల 4,000 ఇస్తున్నారు కాబట్టి ప్రతి పెద్దవాళ్ళకి, ప్రతి ముసలి వాళ్ళకి, ప్రతి బిడ్డలు చూడని తల్లి తండ్రికి చాలా ఆదరమైనారు చంద్రబాబు నాయుడు గారు. మేము చాలా సంతోషిస్తున్నాము. ఇచ్చిన మాట ప్రకారము పెంచుతానన్నారు. ఈ నెల జూలైన పెంచి మీ ఇంటి దగ్గరికి తెచ్చిచ్చారు. ఇంటి దగ్గరకే తెచ్చిచ్చారు. మేమేం ఎక్కడా తిరగలేదు. చాలా సంతోషం. ఇలాగే ఉంటే మేము కూడా చాలా సంతోషిస్తాం. మాలాంటి ఇంకా నాకన్నా చాలా ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా ఆశీర్వదిస్తారు. ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి మందులకి ఉపయోగం. రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళని కూడా కనిపెట్టాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆంటీ, చాలా చక్కగా మీ అభిప్రాయం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. కూడా థ్యాంక్ యూ. నాకన్నా ఇంకా ముసలి వాళ్ళకి ఇంకా గమనించమనే నేను చెప్తున్నాను. ఓకే, బిడ్డలు చూడకుండా రోడ్ల మీద వదిలేస్తున్నారు, అట్లాంటి వాళ్ళని పట్టించుకోమని నేను చెప్తున్నాను సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇచ్చారా పెన్షన్? వచ్చిందమ్మా, ఇంటికే వచ్చి ఇంటికి వచ్చి చాలా సంతోషంగా ఉంది అన్న. ఎంత ఇచ్చారు? 7,000. 7,000 ఇచ్చారు. దేనికి ఉపయోగించుకుంటారు మీరు? దేనికి ముందు తిండికి, తర్వాత అన్నిటికి. తర్వాత మందులకి, తిండికి. మందులు నాకు షుగర్ ఉంది నాన్న, దానికోసం ఇబ్బందిలే. డబ్బులు వచ్చేసినాయి, చాలా సంతోషంగా చాలా ఉంది. సంతోషంగా ఉంది. చాలా అవ్వ కళ్ళల్లోనే ఆనందం కనిపిస్తుంది. సో అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారము ఇచ్చారు 7,000. 7,000 ఇచ్చారమ్మా. మాకు చంద్రబాబు నాయుడు అంటే చాలా అభిమానం, ఏమంటే తెలుగుదేశం కదా, దానికోసం. ఓకే ఆంటీ, మీ సంతోషం అంతా బాగా కనిపిస్తుంది. సో మీ మందులకి, మీ పిల్లల మీద ఆధారపడకుండా మీ ఖర్చులకి మీరు ఖర్చుల పనికి వస్తాయి, ఇబ్బంది లేకుండా. ఇబ్బందిలే. తీసుకున్నారా పెన్షన్? తీసుకున్నాము. ఎంత ఇచ్చారు అంకుల్? 7,000 ఇచ్చారు. 7,000 ఇచ్చారు. ఇంటికే వచ్చి ఇచ్చారా? ఇంటికే వచ్చి ఇచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు? 7,000 చెప్పిన మాట ప్రకారం ఇచ్చారు కదా? చెప్పిన మాట ప్రకారం ఇచ్చారు. మాకు ఎంతో సంతోషం. పనులు తగ్గట్టు ఏదో ఖర్చుకి పనికి వచ్చామా, ఏం పర్వాలేదు. మాకు దేవుడి దయ వల్ల బాగుంది. పనులు లేవు, అది కాక మాకు ఇసుక రాక ఈ పనులు లేకుండా ఇబ్బందిగా ఉంటుంది. పనులు కూడా లేవు. ఇప్పుడు ఆయన ఇచ్చిన వాళ్ళు ఏదో మాకు కొద్దిగా బతుకు దేవుడు కొద్దిగా పర్వాలేదు, ఏదో తింటున్నాం. ఇంకా వచ్చే నెల నుంచి 4,000 వస్తుంది. సో మీ ఖర్చులకి ఇది కొంచెం పనులు లేని తగ్గట్టు మాకు ఏదో ఆదుకున్నాయమ్మా. ఏ పర్వాలేదు, కొద్దిగా మా ఇబ్బందులు ఉన్నట్టుగా 7,000 ఇచ్చిన దానికి మాకు పర్వాలేదు. నేను, నా పిల్లలు మా పెట్టుబడిని S2S ఇన్ఫ్రాకాన్ లో పెట్టాం. అందువల్లే ఈ ఆనందం, నిశ్చింత. నువ్వు కూడా ఆలోచించుకో. S2S ఇన్ఫ్రాకాన్.